హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వల్లి వాళ్ళ నాన్న ద్వారా నిజం తెలుసుకున్న ధీరజ్ వెళ్ళి నర్మదకి చెప్పడంతో వల్లి చెంప పగలగొట్టిన నర్మద. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. అప్పుడే ఇంకా ధీరజ్ ఏమోంచి నేనేం తప్పు చేశాను ప్రేమ, నిన్ను ఆ మాట అనడం తప్పే, అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు నన్నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు ప్రేమ. నేనేదో ఆవేశంలో అన్నాను. నువ్వు ఎంత ఘోరమైన డెసిషన్ని ఎలా తీసుకుంటావు? నన్ను వద్దు అనుకునేంత డెసిషన్, అంత తప్పు నేను చేయలేదు. నేను ఆ మాట అనటం తప్పే, కానీ ఎందుకన్నానో నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ, నేను ఆలోచించను, నాకు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నాకు ఇచ్చిన మాటని తప్పావు, నేను అదొక్కటే చూస్తున్నాను. అక్కడ ఏమైంది, ఏం జరిగింది అన్నది నాకు అనవసరం. నువ్వు నాకు ఇచ్చిన మాటనే తప్పావు. అలాంటప్పుడు జీవితాంతం నన్ను క్షేమంగా చూసుకుంటావు అని, ఇలా అస్తమాను అని నన్ను ఇబ్బంది పెట్టవని నాకు నమ్మకం ఏంటి? ఇప్పుడే అన్నావు, సరే అన్నావు కోపంలో అని అనుకుంటాను. తర్వాత కూడా కోపంలో మళ్ళీ అంటే మళ్ళీ ఇలానే బాధపడాలి కదా నేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాకు వద్దు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేనప్పుడు, నువ్వు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనప్పుడు నువ్వు నాకు వద్దు అని చెప్పేసి ప్రేమ ధీరజ్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, కొంచెమైనా ఆలోచించి మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రేమ ఏమొంచి నా డెసిషన్ మీద నాకు ఫుల్ క్లారిటీ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా భద్రావతి, బాగా చెప్పావు ప్రేమ, వాడికి ఇలాగే జరగాలి. నిన్నెంత ఇబ్బంది పెట్టాడు, నిన్నెంత బాధ పెట్టాడు, నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడు అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సేనాపతి, అవునమ్మా, వాడు నీ కాలు గోటికి కూడా సరిపోడు. వాడితో ఉండాల్సిన అవసరమే నీకు లేదు. వాడితో ఉండి ఇన్ని బాధలు పడవలసిన అవసరం కూడా నీకు లేదు. పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇంకా విశ్వ, నాన్న ఏం మాట్లాడుతున్నారు? ప్రేమకు నచ్చ చెప్పాల్సింది పోయి ప్రేమ ధీరజులు విడిపోయేలా చేస్తున్నారు ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా సేనాపతి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ చెల్లి అక్కడ అన్ని బాధలు పడుతుంది అంటే ఇంకా అక్కడే ఉండమంటావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇంకా విశ్వ, ధీరజ్ అన్న మాటకు మాత్రమే బాధపడుతుంది నాన్న చెల్లి. అక్కడ ఉన్నందుకు ఏమీ ప్రేమ ఇబ్బంది పడలేదు, బాధపడలేదు. ప్రేమని వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా భద్రావతి, ఏమైందిరా నీకు, ఈ మధ్య ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు? అక్కడ ప్రేమ బాధపడుతుంది అంటే నువ్వు ప్రేమని ఇంకా అక్కడే ఉండమంటున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా విశ్వ, అది కాదత్తా అని చెప్పేసి అంటూ ఉంటే భద్రావతి, ఇంకా చాలు ఆపు, ప్రేమ మన ఇంట్లోనే ఆనందంగా ఉంటుంది, అక్కడ అంత బాధపడుతూ ఉండవలసిన అవసరం లేదు, పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి భద్రావతి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా భద్రావతి వాళ్ళమ్మ, అది కాదే, దానికి నచ్చ చెప్పి భర్తతో కలపాల్సింది పోయి ప్రేమ తీసుకున్న నిర్ణయం మంచిది అంటావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి, ప్రేమ ఏమన్నా చిన్నపిల్ల అమ్మ, తన నిర్ణయం తను తీసుకోగలదు. తన నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉంది. తను ఇష్టపడిందే చేయాలి, అంతేకాని బలవంతంగా అక్కడ ఉండమని చెప్పడానికి మనమెవరిమి? తన జీవితం కోసం నిర్ణయం తీసుకునేది తను మాత్రమే అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. ఇప్పుడే ఇంకా భద్రావతి వాళ్ళమ్మ, కావచ్చు నిర్ణయం అదే తీసుకొని ఉండొచ్చు, కాకపోతే తెలిసి తెలియని వయసులోని ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మంచివి కాదని పెద్దవాళ్ళగా మనమే చెప్పాలి. కానీ నువ్వు దానికి చెడు మార్గాన్ని చూపిస్తున్నావు, నువ్వు దాని భర్తతో దాన్ని విడిపోమని చెప్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ, గ్రానీ, నాకు అత్తేమీ చెప్పలేదు, నా నిర్ణయం తీసుకునేది నేను, నా నిర్ణయం మీద నేను క్లారిటీగానే ఉన్నాను, నాకు వాడు వద్దు అని చెప్పేసి ప్రేమ వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా ప్రేమ వాళ్ళమ్మ, ఏంటత్తయ్య ఇది ఇలా మాట్లాడుతుంది, వాళ్ళిద్దరూ ఎప్పటికైనా కలుస్తారు అనుకున్నాను, కానీ ఉండి కొద్దీ దీనికి ధీరజ్ మీద కోపం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి, వాళ్ళిద్దరూ ఇంకా కలవరు, ప్రేమ ఇక్కడే ఉంటుంది,
ప్రేమకి మనమే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా ప్రేమ వాళ్ళమ్మ, ఏం మాట్లాడుతున్నారు వదిన, ప్రేమకు పెళ్ళయి భర్త ఉండగా ఇంకో పెళ్ళి ఎలా చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సేనాపతి, నా కూతుర్ని వాడు ఏమీ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, నా కూతురు కూడా వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, వాళ్ళిద్దరి పెళ్ళి ఒక యాక్సిడెంట్ మాత్రమే, అలాంటప్పుడు ఆ పెళ్ళికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, నా కూతురు నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి సేనాపతి అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకోవైపు ధీరజ్ ఏమో ఇంట్లో వాళ్ళ అమ్మతోని నర్మదతోని ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ప్రేమ, అసలు మనం చెప్పిన మాటను వినడానికి కూడా సిద్ధంగా లేదు, నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను, కానీ ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో వినాలి కదా, వినడానికి కూడా ఇష్టపడటం లేకపోతే మనం తనని ఎలా కన్విన్స్ చేస్తాం, తనని ఇక్కడికి ఎలా తీసుకువస్తాం అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద, అవును ధీరజ్, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, ప్రేమ ఎందుకు అలా మాట్లాడుతుందో నాకు అర్థం కావటం లేదు, ప్రేమ ఎప్పుడూ ఇంతకు ముందు ఇలా లేదు, ఇప్పుడే ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఇంత మొండిగా ఉంటుందో తెలియటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇంకా వేదవతి, నేను ఆ రోజు కొంచెం నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉండవలసింది, నేను నోరు జారడం వల్ల మా అన్న నన్ను అన్న మాటలకి ధీరజ్ మాటలు అని ఇప్పుడు ప్రేమకి దూరం అయ్యాడు, వాళ్ళిద్దరూ ఇలా దూరం అవ్వడానికి కారణం నేనేమో అని రోజు కుమిలిపోతున్నాను అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్, కాదమ్మా, నువ్వు దేనికి కారణం కాదు, నేనే ప్రేమకిచ్చిన మాటని తప్పాను, అదే కారణం, నువ్వు కోప్పడినందుకు ప్రేమకు కోపంగా లేదు, నేను తనకి ఇచ్చిన మాటను తప్పానని మాత్రమే కోపంగా ఉంది అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద, అసలు ఇదంతా ఎలా జరిగిందో క్లారిటీగా మనం కనుక్కోగలిగితే ఖచ్చితంగా ప్రేమని ఎలాగోలా ఒప్పించి మనం ఇక్కడికి తెచ్చుకోవచ్చు, అప్పుడు ప్రేమకు నిజం తెలిస్తే ఖచ్చితంగా ప్రేమే ఇక్కడికి వచ్చేస్తుంది, నీ మీద కోపం కూడా తగ్గుతుంది అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్ ఏమొంచి, అవును వదిన, కానీ ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా వేదవతి, సర్లేరా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇప్పటికే దెబ్బ తగిలింది, చాలా నీరసంగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకో పక్క సేనాపతి భద్రావతి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, నువ్వు గుళ్ళో అలా మాట్లాడేసరికి నిజంగానే ప్రేమ అక్కడికి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను, కానీ ప్రేమ అంత ఖచ్చితంగా నేను రాను, నాకు నువ్వు వద్దు అని చెప్తుందని అస్సలు అనుకోలేదక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా భద్రావతి, అలాగే చేయాలి సేన, ప్రేమ దృష్టిలో మనం ధీరజ్కి దగ్గర చేస్తున్నట్టే ఉండాలి, కానీ మన దృష్టిలో వాడికి మనం ఎంత దూరం చేస్తున్నామో అన్నది తెలుసు, మనం ప్రేమ దృష్టిలో చెడు అవ్వకూడదు, ప్రేమ దృష్టిలో చెడు అవ్వకుండానే వాళ్ళిద్దరిని విడగొట్టేయాలి, శాశ్వతంగా వాళ్ళిద్దరూ విడిపోయేలా చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇంకా సేన, అవునక్క, వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడగొట్టేస్తే ప్రేమ ఇంకా మనతోనే, నా కూతురులాగా నా ఇంట్లోనే దర్జాగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సేనాపతి. ఇంకా విశ్వ ఏమోంచి ఇలా అనుకుంటూ ఉంటాడు, ప్రేమ ఏంటి అంత ఇలా చేసింది, నేను ఎంత ఊహించుకున్నాను, ప్రేమ ధీరజ్లు ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటే ఇద్దరూ కలిసిపోతారు అని చెప్పేసి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, కానీ ప్రేమ నేను వెళ్ళను అని తెగేసి చెప్పేసింది, అసలు ప్రేమ ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తుందో అర్థం కావటం లేదు అని చెప్పేసి విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క అమూల్య కూడా, ప్రేమ వదిన ఎందుకు అర్థం చేసుకోవటం లేదు ధీరజ్ అన్నయ్యని, ప్రేమ వదిన దూరం అవ్వడం ఏమీ బాగాలేదు, ప్రేమ వదిన అలాగా ధీరజ్ అన్నయ్య మాట వినకుండా ఉండడం అస్సలు బాగాలేదు, ప్రేమ వదినకి ఎంత కోపం ఉన్నా ఎదుటివారు చెప్పిన మాట కూడా వినాలి కదా, నేను ఎంత ప్రయత్నించినా, విశ్వ ఎంత ప్రయత్నించినా, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే ఛాన్స్ వచ్చినా ప్రేమ వదిన ధీరజ్ అన్నయ్య మాట వినే పరిస్థితుల్లో లేదు, అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అని చెప్పేసి అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా రామరాజు వస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం లేదు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే, వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని చెప్పేసి
అంటూ ఉంటాడు రామరాజు. ఇంకో పక్క వల్లి ఏమొంచి ప్రేమ శాశ్వతంగా ఇక్కడికి రాను అని చెప్పేయడంతో చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ప్రేమ ఎక్కడెక్కడికి వచ్చేస్తుందో అని చాలా కంగారు పడిపోయాను. కాకుంటే ప్రేమ ఇక్కడికి రానని తెగేసి చెప్పేసింది. నాకెంత సంతోషంగా ఉందో. ఇప్పుడు ప్రేమ ఇంకా జీవితంలో ధీరజ్ వైపు రాదు. ఈ ఇంటి కోడలిగా ఎప్పటికీ అడుగు పెట్టదు. అప్పుడు మామయ్య గారు ధీరజ్తోని అత్తయ్య గారితోని మాట్లాడరు. అప్పుడు ఇంట్లో నా రాజ్యమే ఉంటుంది అని చెప్పేసి వల్లి సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ చేయడంతో ఏం చేస్తున్నావు వల్లి అని చెప్పేసి అంటే, అప్పుడు వల్లి అమ్మ నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి వాళ్ళమ్మ ఏమైందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం కావడం ఏంటమ్మా, మనం గోరంత చేస్తే అది కొండంత ఎఫెక్ట్ చూపించింది. నేను జస్ట్ ఆ వీడియోని భద్రావతికి ఇచ్చి వాళ్ళిద్దరిని విడగొట్టాను అంతే. కానీ ప్రేమ మనసులో ధీరజ్ పైన ద్వేషం మొదలైంది. ప్రేమ ధీరజ్ను అస్సలు నమ్మే పరిస్థితుల్లోనే లేదు. ఇంకోసారి ధీరజ్ వైపు వచ్చే ఆలోచన కూడా చేయటం లేదు. ఈరోజు గుళ్ళో ధీరజ్ ఇంటికి రమ్మని బ్రతిమలాడాడు. కానీ ప్రేమ నాకు నువ్వు వద్దు, నేను రాను నీ దగ్గరికి అని చెప్పేసి తెగేసి చెప్పేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా వాళ్ళమ్మ, అబ్బా ఎంత మంచి మాట చెప్పావు, ఇప్పుడే నీకు ఇష్టమని స్వీట్స్ చేశాను, అవి మీ నాన్న చేతి పంపిస్తాను, ఈ ఆనందంలో అవి కూడా ఆనందంగా తిను అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పేసి అంటుంది వల్లి. అప్పుడే ఇంకా వల్లి దగ్గరికి వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి ఏంటమ్మా చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ధీరజ్ వల్లి వాళ్ళ నాన్న మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా వల్లి, అవును నాన్న చాలా ఆనందంగా ఉంది, ధీరజ్ ప్రేమలు విడిపోవటం, ఇంక ప్రేమ ఇక్కడికి రాను అనటం నాకు ఇంకా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అయితే వాళ్ళ నాన్న, అవునా అమ్మ నువ్వు ఇలా ఆనందంగా ఉండడమే మాకు కావాలి అని చెప్పేసి అంటూ, సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇదంతా విన్న ధీరజ్ వాళ్ళ నాన్న ఫాలో అవుతూ వెనకాతలే వెళ్తాడు. అప్పుడే ఇంకా ఏంటి నువ్వు మీ కూతురు మాట్లాడుకుంటున్నారు, నేను ప్రేమ విడిపోవడానికి కారణం వల్లి వదిన, నిజం చెప్తారా లేదా అని చెప్పేసి గట్టిగా పట్టుకొని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా వల్లి వాళ్ళ నాన్న, అవును వల్లికి మీరు బలవంతంగా పెళ్లి చేసుకున్న విషయం సీసీటీవీ ఫుటేజ్ వీడియో మొత్తం భద్రావతికి ఇచ్చింది, అందుకే భద్రావతి మీ ఇంటికి వచ్చి గొడవ చేసి ప్రేమను తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు అదంతా తెలుసుకున్న ధీరజ్ వెంటనే ఇంటికి వచ్చి నర్మదతో, వదిన నీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడే వల్లి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే విన్నాను, అప్పుడే ఇంకా వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకొని అడిగితే ఇలా అని చెప్పాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నర్మదతో. అప్పుడే ఇంకా నర్మద ఏమొంచి, నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది ఈ వల్లియే ఏదో చేసిందని, ఎందుకంటే వల్లి అప్పటి నుంచి చాలా సంతోషంగా ఫ్రీగా ఉంది, అది నేను గమనిస్తూనే ఉన్నాను, వల్లి ప్రవర్తనలో ఏదో తేడా వచ్చిందని అని చెప్పేసి ఉంటూ వల్లి దగ్గరికి వెళ్ళి, వల్లిని నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, నువ్వు ప్రేమ ధీరజ్లు విడిపోవడానికి కారణమయ్యావు, నీ మీద నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది, కానీ ఈరోజు అది నిజమైంది అని చెప్పేసి వల్లి చెంప పగలగొడుతుంది నర్మద. అప్పుడే ఇంకా వల్లి, నేనేం చేశాను, నన్నెందుకు కొడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నోర్మోయ్ నీకు మాట్లాడే రైటే లేదు, మీ నాన్న ఇప్పుడే చెప్పేశాడు, నువ్వే కదా భద్రావతికి అంతా వీడియో ఇచ్చింది అని చెప్పేసి అనగానే వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద, నేనేం ఇవ్వలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా నర్మద మళ్ళీ వల్లిని కొట్టి, నిజం చెప్పు, నువ్వే కదా ఇదంతా చేశావు అని చెప్పేసి అనగానే వల్లి, అది నేను కావాలని చేయలేదు, ఆ వీడియో వాళ్ళకి చూపిస్తే ధీరజ్ని
తప్పుగా అనుకోకుండా ఉంటారని ఇచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా నర్మద, నువ్వు కావాలనే ఇచ్చావు, వాళ్ళిద్దరిని విడగొట్టాలనే ఇచ్చావు, ఆ విషయం మాకు తెలుసు అని చెప్పేసి అంటూ వల్లిని కొడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.